ఎలా ఉంది ఎలా ఉంది ఇక్కడ చూడండి. మొత్తం ఇది మొత్తం పగిలిపోయింది, ఏది కూడా లేదు చూడండి. అక్కడ కూడా చూడండి, మొత్తం వర్షం వచ్చినా కానీ ఇంట్లో మొత్తం వాటర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పైన చూడండి, ఇగో వర్షం వచ్చినా కానీ ఇక్కడ నుంచి నీళ్లు వారుతూ ఉంటాయి. హలో అండి, వెల్కమ్ టు మై విలాగ్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఈ రోజు మీకు నా రూమ్ ఎలా ఉంది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి మీరు తప్పకుండా, ఎందుకంటే ఇంతవరకు నేను నా రూమ్ మీకు చూపలేదు కాబట్టి. ఇది చూడండి, నా రూమ్ ముందర ఖర్జూర చెట్టు ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే ఈసారి చెట్టు యొక్క ఎండిన కొమ్మలు కట్ చెప్పించడం జరిగింది. దాని తర్వాత మందు కూడా వేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకు ఖర్జూర పళ్ళు తినడానికి దొరుకుతాయి. ఇది చూడండి, వాష్ బేసిన్ ఎంత బాగుంది. దీని పక్కకే మా బాత్రూమ్ ఉన్నది చూడండి. లోపల కూడా ఇలా ఉంది, చాలా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా రూమ్ మరి కిచెన్ సరిగా లేదు మాకు. ఇక ఇది చూసుకుంటే మన సౌదీలో చలికాలం వచ్చింది కదా, అందుకే వేయడం జరిగింది. దీని పేరు బేషార్ అని అంటారు, మనం దీనిని టెంట్ అని అంటాం. ఇందులో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాయ్ గావా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి చలికాలం వేయడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఇదేనండి మనం నడిపించే బండి. దీని వెనకాల చూడండి, ఆ రూమ్ ఏదైతే కనిపిస్తుందో సౌదీ వాళ్ళు చలికాలంలో అందులో ఇక్కడ సరిపోకపోతే ప్లేస్ అక్కడ కూర్చుంటారు కాబట్టి అది వేయడం అయితే జరిగింది. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఎలా ఉంది మన రూమ్ కూడా. ఇది మా కిచెన్ అండి, నేను చూపిస్తున్నా. ఇది దాని తర్వాత మా రూమ్. ఇది చూసుకుంటే చూడండి మోటార్ అండి. ఇది మన బలదియా లైన్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో దానికి మోటార్ బిగించడం అయితే జరిగింది. ఇకపోతే మనం ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం, కిచెన్ లోకి అయితే వెళ్తున్నాము. చూడండి కిచెన్ ఎలా ఉంది లోపల చూపిస్తాను. దాదాపు 25 సంవత్సరాలు అవుతుందండి ఈ కట్టి. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మెయింటెనెన్స్ వర్క్ కూడా చేయలేదు. ఎలాగ అయితే కట్టారో అలాగే ఉన్నాయి ఇప్పటికి. ఆ మధ్యలో చూడండి గోడల మధ్యలో గ్యాబ్ ఎప్పుడు కూలిపోయేది కూడా తెలియదు వర్షానికి, గాలి గట్టి కాస్తే. ఈ పొయ్యి మీద మన రైస్ రెడీ అవుతుంది, దాని పక్కకి మన కర్రీ రెడీ చేసి పెట్టాను. ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను నేను, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం తిందామని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే ఇది ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ లో మొత్తం సామాన్ ఉన్నది చూడండి, మన రూమ్ పార్ట్నర్ది. ఇక్కడ పక్కకు చూసుకుంటే చాయ్ గావా దళాలు అన్ని ఏవైతే కనిపిస్తున్నాయో మనకు, ఇది మొత్తం మన సౌదీ వాళ్ళకు సంబంధించిన సామాన్ అండి. మన సామాన్ ఏమీ లేదు, మన సామాన్ మనం రూమ్ లోనే పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టారు. ఎలా ఉంది మన కిచెన్ చూశారు కదండి. ఈ వీడియోలో పూర్తిగా చూడండి, ఇంకా మొత్తం వీడియో చూపిస్తాను మీకు. అయితే జరగాలి. ఇక ఇక్కడ చూడండి, బయట వాషింగ్ మిషన్ అయితే బయటనే పెట్టడం అయితే జరిగింది, ఎందుకంటే బట్టలు పిండుకుంటాం మేము ఇందులో కాబట్టి ఇక్కడ పెట్టేశాము. ఇక ఇది చూసుకుంటే మన రూమ్ అండి. మన రూమ్ లోకి అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి ఎలా ఉందో రూమ్ చూస్తే మీరు పరేషాన్ అయిపోతారు, ఎందుకంటే గల్ఫ్ జిందగీ గల్ఫ్ అన్నల బ్రతుకులు ఎలా ఉంటాయి ఈ రూమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చింది కాబట్టి పిండిన బట్టలు కూడా ఇట్లా లోపలిని ఆరేసుకున్నాం. చూడండి పైన సీలింగ్ కూడా ఊడిపోయింది మొత్తం, పైనుంచి జిప్సన్ బోర్డు కూడా లేకుండా. రూమ్ వర్షం వచ్చినా గానీ పైనుంచి కారుతుంది కాబట్టి. ఇక్కడ నా బెడ్ ఇది. ఈ పక్కకు కనిపించే బట్టలేమో మా రూమ్ పార్ట్నర్, అలాగే ఇది మా రూమ్ పార్ట్నర్ యొక్క బెడ్ అండి. ఇక్కడ చూడండి మొత్తం సామాను కింద పెట్టుకున్నాము, పైన మొత్తం జిప్సన్ బోర్డు ఎక్కడిది అక్కడ మొత్తం ఊడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇదే రూమ్ లో 4 సంవత్సరాలు అవుతుంది. లోపలికి వచ్చినా గానీ చూస్తారు సౌదీలు, చూసి గమ్ముగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓ రోజు కూడా మెయింటెనెన్స్ వర్క్ కూడా చేపియారండి. ఎందుకంటే ఇప్పుడు బట్టి మనం కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే భార్య పిల్లల సంతోషం కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు అని చెప్పేసి మేమైతే ఇక్కడ కష్టపడుతూనే ఉన్నాం. ఇక ఇండియాలో ఉన్న మన ఫ్రెండ్లు కానీ మన రిలేషన్లు ఎవరైనా సరే వాళ్ళ కేంద్ర బాబు వాళ్ళు బయట దేశంలో 4 రూపాయలు సంపాదిస్తూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ఈడ మేము పడే బాధ గల్ఫ్ లో ఉండే ప్రతి అన్నకు తెలుసు, అక్కలకు తెలుసు అండి. ఎంత కష్టాలైనా సరే మేము ఈడ అనుభవిస్తున్నాము. చూడండి గల్ఫ్ లో ఉండే మాకు పండగ లేదు, పబ్బు లేదు, పబ్బం లేదు. ఎందుకంటే హౌస్ డ్రైవర్లకు 365 రోజులు డ్యూటీ చేయాలండి. ఒక్క రోజు కూడా హాలిడే అనేది ఉండదు హౌస్ డ్రైవర్లకు. కంపెనీలో ఉండే వాళ్ళకైతే హాలిడేస్ వారంకి 1 రోజు అయితే ఉంటుంది, కానీ మాకు అది కూడా మా అదృష్టంలో లేదు. దయచేసి ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు ఎలా ఉంది ఇక్కడ చూడండి. మొత్తం ఇది మొత్తం పగిలిపోయింది, ఏది కూడా లేదు చూడండి. అక్కడ కూడా చూడండి, మొత్తం వర్షం వచ్చినా గానీ ఇంట్లో మొత్తం వాటర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పైన చూడండి, ఇగో వర్షం వచ్చినా గానీ ఇక్కడ నుంచి నీళ్లు వారుతూ ఉంటాయి. ఇది మన రూమ్ యొక్క లొకేషన్ అండి. మీకు ఎలా అనిపించింది గౌరవించండి. గల్ఫ్ లో కష్టపడే ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి గౌరవించాలి. ఎందుకంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలను దిగమింగుకొని మన పిల్లల కోసం మన తల్లిదండ్రుల కోసం కష్టాలను అనుభవిస్తూ ఉన్నామండి. దయచేసి చిన్న చూపు చూడకుండా చిదిగా మర్యాదగా మాట్లాడండి దయచేసి, ఎప్పుడైనా సరే కలిస్తే మీతో. ఇకపై చూసుకుంటే ఆడవాళ్ళు ఖద్దమ పనిచేసే వాళ్ళకు మరియు హౌస్ డ్రైవర్ గా పనిచేసే అన్నలకు చాలా బాధలు ఉంటాయండి. ఎందుకంటే ఒక మాట అనరాదు, ఒక మాట వడరాదు. ఎందుకంటే మనం తప్పు చేసిన మనదే తప్పు, వాళ్ళు తప్పు చేసిన మనదే తప్పు చెప్తారు కాబట్టి. ఒక్కో రోజు తిందామన్నా కానీ టైం కూడా ఇవ్వరండి. తినేటప్పుడే ఫోన్ వస్తుంది, స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి పోతే ఫోన్ వస్తుంది. ఏంటంటే పెద్ద బాధలు ఉంటాయండి. ఇలాంటి బాధలు అంటే చెప్పలేని బాధలండి గల్ఫ్ లో ఉండే అన్నలకు. ఇకపోతే ఈ రూమ్ చూడండి, మాకు ఇచ్చిన రూమ్ చూడండి. ఇది సామాను పెట్టేదందుకు రూమ్ అండి. ఇది ముస్తోదా అంటే మన గోదాం మాదిరిగా చూడండి ఎంత బాగా ఉందో. మీదికి వెళ్ళి చూడండి, కిందికి వెళ్ళి చూడండి, టాయిల్స్ మళ్ళీ పై నుంచి సీలింగ్ కూడా ఖరాబ్ కాకుండా సూపర్ గా ఉంది. కానీ ఇందులో మని అయితే మనకైతే చెప్పారు వాళ్ళు. కిచెన్ కు మరి ఈ రూమ్ కు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. మేము ఉండే కిచెన్ చూడండి, ఈ రూమ్ చూడండి ఎంత ఫెంటాస్టిక్. ఇది మన ఇక బంగాళీ బ్రదర్ సైకిల్, ఆ స్కూట్ అండ్ ఈ సామాన్ మొత్తం సౌదీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి. పోతే చూసుకుంటే నెల రోజులు కష్టపడితే వచ్చి ఆ జీతం అండి ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత చూసుకుంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మన చేతిలో ఉండాలి. అలాంటి
బతుకులు అండి, మా గల్ఫ్ అన్న బతుకు. ఇక ఏదైతే కనిపిస్తుంది ఈ రూమ్ మజిలీస్ అండి, చలికాలంలో ఇక్కడ కూడా కూర్చుంటారు. ఎందుకంటే ఆ టెంట్లు సరిపోకపోతే ఈ రూమ్ లో కూర్చుంటారు, మరి తినడం అయితే జరుగుతుంది. దీని పక్కకు చూసుకోండి, ఒక నిమ్మకాయ చెట్టు, ఒక మామిడికాయ చెట్టు అయితే పెట్టుకున్నామండి మేము. దాని పక్కకే ఒక ఖర్జూర చెట్టు కూడా ఉన్నది. ఇక ఇది చూడండి ఎంత బాగుందో. ఇక ఇక్కడ ముంగడికి వెళ్తే మజిరా లాగా చిన్నగా మజిరా అయితే పెట్టుకున్నామండి కూరగాయల కోసం మేము. ఇక ఇది చూసుకుంటే కాకరకాయ చెట్టు అండి, మొత్తం ఇది కాకరకాయలు ఇంకా పూతకు రాలేదు చెట్టు. ఇక ఇది చూసుకుంటే ఇది ఆందేపకాయ అండి. ఇక్కడ ఆందేపకాయ కూడా మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను చూడండి. ఆందేపకాయలు కూడా అవుతున్నాయి ఇప్పుడే మాకు ఇది తినడానికి. ఎందుకంటే మార్కెట్ లో కొందామంటే రేటు చాలా ఉంటది కాబట్టి అందుకే కొనలేకపోతాం. ఎందుకంటే మనకు ఉండేది చిన్న జీతం, ఆ చిన్న జీతంలో ఇంటర్నెట్ ఖర్చు, మన తిండి ఖర్చు, మళ్ళీ డబ్బులు ఇంటికి పంపాలి అని చెప్పేసి కదా, అందుకే ఆపుకోవాలి. ఆ కష్టాలు ఎన్నో ఉంటాయండి, చెప్పుకొని కష్టాలు మయి. అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి బెండకాయ అండి. బెండకాయ 5-6 నెలలు తిన్నామండి, ఇప్పుడు అయిపోయింది ఆ బెండకాయ. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది బెండకాయ ఒక చెట్టు అట్లాగే ఉన్నది బెండకాయ ఉన్న దానికి. ఇక్కడ చూసుకుంటే గుమ్మడికాయ చూడండి, ఇంతకు ముందు ఉండే గుమ్మడికాయలు అవి కోసి పడేసిన వెనకపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చిక్కుడుకాయ ఉన్నది చూడండి. మన అది ఏదైతే ఎడల్పుగా ఉంటుంది చూడండి, చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ అంటారు ఇది, అది కూడా ఉన్నది చూడండి ఇక్కడ. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.